అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయింది. ఎవరెవరు చూస్తున్నారు? బిగ్ బాస్ ఫ్యాన్స్, అగ్ని పరీక్ష ఫ్యాన్స్ ఎవరున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అసలు ఈరోజు జరిగింది ఎపిసోడ్లో చూస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూస్తున్నారు ఈ జడ్జెస్. అందరిని ఒకలాగా చూడట్లేరు. అందరికి ఒకలాగా టాస్క్లు అయితే ఇవ్వట్లేరు. వీళ్ళకి నచ్చితేనే గ్రీన్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళని 15 మినిట్స్ 20 మినిట్స్ వెయిట్ చేయించి వాళ్ళకు టాస్క్ ఇచ్చి మరీ గ్రీన్ ఇస్తారు. అదే వేరే వాళ్ళనైతే వీళ్ళకి నచ్చని వాళ్ళని కనీసం 5 మినిట్స్ కూడా స్టేజ్ మీద ఉంచట్లేరు. అంటే ఇదంతా స్క్రిప్ట్ అని పూర్తిగా అర్థమవుతుంది. ఏంటంటే ఈ జడ్జెస్కి ముందే తెలుసు ఎవరికి గ్రీన్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది వీళ్ళంతా కన్ఫర్మ్ చేసుకొనే ఉంటారు ముందు. అయితే ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, శాలిని పటేల్ అని. దాదాపు ఆ అమ్మాయి స్టేజ్ పైన 20 మినిట్స్కి పైనే ఉంది. ఎవ్వరూ ఆ టైం వరకు ఎవ్వరూ లేదు. ఫస్ట్ టైం శాలిని పటేల్ 20 మినిట్స్ ఉంది. షూ పాలిషింగ్కి ఇచ్చారు. ఆ అమ్మాయి డిస్రెస్పెక్ట్, నేను చెయ్యను అని చెప్పింది. చెయ్యను అన్నప్పుడు సరే వీళ్ళు రెడ్ ఇవ్వాలి, నువ్వు డిస్రెస్పెక్ట్ అంటున్నావు కదా, హౌస్లో ఇవన్నీ కుదరదు, నీకు రెడ్ ఇచ్చేస్తాం అనాలి. కానీ ఆ అమ్మాయి డిస్రెస్పెక్టబుల్ అన్నా కానీ ఆ అమ్మాయికి టాస్క్ ఇచ్చి ఆ అమ్మాయికి ఇంకా ఏంటి మోటివేషన్ చేసి ఆ అమ్మాయి గ్రీన్ ఇవ్వడం ఏంటి, బిందు మాధవ్ ఒక్కతే రెడ్ ఇచ్చింది. షూ పాలిషింగ్ అలా కాదు అని చెప్పేసి అక్కడ రెడ్ ఇచ్చేసింది. ఇక అభిజిత్ అయితే ఇక అబ్బా మామూలు అభిజిత్ కాదు. ఫస్ట్ సీజన్ 1లో అభిజిత్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అంతా వీళ్ళు ఏంటంటే మొత్తం స్క్రిప్ట్ అని పూర్తిగా అర్థమవుతుంది. అభిజిత్ ఏంటి ఆ అమ్మాయి కాలు పట్టుకొని ఆ అమ్మాయి చెప్పులు పాలిష్ చేస్తున్నాడు. అదే ప్లేస్లో ఇంకో అమ్మాయి ఉంటే చేసేవాడా? రైతు బిడ్డ ఉంది, ఆ అమ్మాయికి చేసేవాడా? లేదంటే అక్కడనే ఒక పర్సన్ అబ్బాయి ఉంటాడు, చేస్తాడా? లేదు. ఏదో ఆ అమ్మాయి అభిజిత్ని కాకబట్టింది రావడం. ఇక ఈయన కొంచెం ఓవర్ చేశాడు అనిపించింది అభిజిత్ అయితే. అదైతే జెన్యున్గా చేసింది కాదు. అదంతా స్క్రిప్ట్ కోసం, అదంతా యాక్టింగ్ కోసం చేసినట్టుగానే అనిపించింది నాకైతే. ఇక బిందు మాధవి, నవదీప్ అయితే ఉప్పల్ బాల్ను అలా అనడము, నీ వీడియోస్ ఎవరికి యూజు, నువ్వు ట్రాన్స్జెండర్గా యాక్ట్ చేసావు అది ఇది అనడం మాత్రం అస్సలు నచ్చలేదు. డిస్రెస్పెక్ట్ చేసినట్టుగా, అతన్ని అవమానించినట్టుగా అనిపించింది. ఇంకొక అబ్బాయి మిథిలేష్ రెడ్డి, అబ్బాయి జిమ్ బాడీ పర్సన్. ఆ అబ్బాయి మాత్రం చాలా అంటే అన్నిట్లో ఉన్నాడు. అబ్బాయి చాలా ఫాస్ట్ ఉన్నాడు. 40 కేజెస్ మీద పెట్టుకొని పుషప్స్ చేస్తాడు చూడు, అసలు అక్కడ నెక్స్ట్ లెవెల్ అబ్బాయి. ఇంకా అతనికి ఇవ్వడం అంటే మంచిగా అనిపించింది. కానీ వేరే వాళ్ళని ఒకలాగా అక్కడ ఏంటంటే జడ్జెస్కి నచ్చి ఆ పర్సన్ మంచిగా అనిపిస్తే వాళ్ళకి టాస్కులు ఇచ్చి కాసేపు స్టేజ్ పైన ఉంచి మరీ గ్రీన్ ఇస్తున్నారు. ఇక నచ్చని పర్సన్స్ వస్తే వాళ్ళకి కనీసం 5 మినిట్స్ కూడా టైం ఇవ్వట్లేదు, వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వట్లేదు. వీళ్ళకి నచ్చలేదు అంటే ఇంకంతే సంగతులు. వాళ్ళు ఎలాంటి ఎంటర్టైన్ చేసినా కానీ ఇంకా వీళ్ళు రెడ్డే ఇచ్చేస్తున్నారు. మీరు ఫిట్ కారా హౌస్లో, మీరు సెట్ కారు అన్నట్టుగా చెప్పేస్తున్నారు. ఇక ఒక అతను వచ్చాడు రన్నింగ్ రాజా అని. ఏంటి శ్రీముఖి ఏమన్నది, దగ్గరకు వస్తే చెంప పగలగొడతా అన్నది అతన్ని. అతను 2 రౌండ్లు దాటేసి అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. అసలు అతన్ని ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు. ఇదంతా కంటెంట్ కోసం అనిపించింది. అతన్ని స్టేజ్ పైకి తీసుకురావడం ఏంటి, ఫస్ట్ రౌండ్లోనే అతన్ని అంటే తీసేయాలి కదా. అసలు ఎందుకు తీసుకొచ్చినట్టు, స్టేజ్ వరకు ఎందుకు తీసుకొచ్చి అతన్ని ఎందుకు అవమానించి పంపించారో నాకైతే అర్థం కాలేదు. చెంప పగులుద్ది అంది శ్రీముఖి. అలాగే నువ్వు వెళ్తావా, మేము వెళ్ళిపోవాలా అని చెప్పేసి అంది. స్టేజ్ దిగేసి వెళ్ళిపోయింది శ్రీముఖి. ఇంకా ఏంటి అసలు మనుషుల్ని చూసి మాట్లాడుతున్నారు. శ్రీముఖి మరీ దారుణంగా మాట్లాడింది అతనితోటి. ఆ మాటలు అస్సలు నాకు నచ్చలేదు. అదేదో ఫస్ట్ రౌండ్లోనే అతన్ని తీసేసి ఉంటే బాగుండేది. అక్కడి వరకు తీసుకొచ్చి అతన్ని అవమానించడం అస్సలు బాగాలేదు. మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది?